ఆలస్యం అమృతం విషం అన్నారు. అంటే సేవించడం ఆలస్యం అయితే అమృతం కూడా విషమవుతుందని అర్థం. ప్రభుత్వం చేపట్టే చాలా ప్రాజెక్టుల పని అలాగే ఉంటుంది. కొన్ని ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి జాప్యమైతే మరికొన్ని దశాబ్దాలు కూడా లేట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ప్రభుత్వ ఖజానాకు చిలుము వదులుతూ ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ నిర్మిస్తున్న హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ RRR పరిస్థితి కూడా అంతేనని చెప్పాలి. డీటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే DPR ప్రకారం RRR నిర్మాణ వ్యయం 11,961 కోట్లుగా ఉండేది. తీరని జాప్యం కారణంగా ఇప్పుడది 15,000 కోట్లు దాటిపోతోందని అధికార వర్గాలే గగ్గోలు పెడుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని మరింత వేగంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి రీజనల్ రింగ్ రోడ్డు తలపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ప్రతిపాదిత ప్రాజెక్టును నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇది సూపర్ గేమ్ చేంజర్ అని, ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఉత్తర దక్షిణ 2 భాగాలుగా నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్రం నుంచి జాతీయ రహదారి హోదా లభించింది. దక్షిణ భాగం అలైన్మెంట్ విషయంలో ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఉత్తర భాగాన్ని సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ మీదుగా నిర్మించనున్నారు. అయితే ఉత్తర భాగాన్ని తొలుత 158.64 కిలోమీటర్లుగా నిర్ధారించగా కొన్ని రోజుల క్రితం 2.95 కిలోమీటర్లు పెంచి 161.59 కిలోమీటర్లకు సవరించారు. ఇక చౌటుప్పల్, ఆమన్గల్, షాద్నగర్, చేవెళ్ల, సంగారెడ్డి మీదుగా నిర్మించనున్న దక్షిణ భాగాన్ని మొదట 181.87 కిలోమీటర్లుగా నిర్ణయించగా ఇటీవలే 189.20 కిలోమీటర్లకు పెంచారు. అయితే ఇప్పుడు దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిసిందే. RRR దక్షిణ భాగాన్ని 189.20 నుంచి 194 కిలోమీటర్లకు పెంచినట్లు తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త అలైన్మెంట్ ఖరారు చేసినట్లు సమాచారం. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ ఇటీవలే వరుసగా సమీక్షలు నిర్వహించారు. అందులో భాగంగా అలైన్మెంట్లో కీలక మార్పులు చేసినట్లు సమాచారం. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తోన్న వికారాబాద్ జిల్లాను కలుపుతూ ప్రస్తుత అలైన్మెంట్ రూపొందించినట్లు తెలిసింది. వికారాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాలను కొత్తగా కలపటం వల్ల RRR దక్షిణ భాగం విస్తీర్ణం 5 కిలోమీటర్లు పెరిగిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర భాగం భూసేకరణ జరుగుతూ ఉండగా రహదారి నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మొత్తం ఫోకస్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పైనే ఉంది. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ RRR ను ప్రతిపాదించినప్పుడు దాని ప్రాథమిక బడ్జెట్ 9,164 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. కేంద్ర రోడ్డు రవాణా హైవే శాఖ అనుమతి పొందేసరికి కాస్త ఆలస్యమైంది. DPR సిద్ధం చేసేందుకు 2022లో ఒక కన్సల్టెన్సీని నియమించారు. ప్రాజెక్టు వ్యయం 11,961 కోట్ల రూపాయలవుతుందని కన్సల్టెన్సీ సంస్థ 2023 మార్చిలో DPR ఇచ్చింది. పనులు ప్రారంభం కావటంలో జాప్యంతో సిమెంట్, స్టీల్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికిప్పుడు లెక్కలు వేస్తే RRR ఉత్తర విభాగం వ్యయం 15,000 కోట్లకు పెరిగింది. ప్రాజెక్టు మరింత జాప్యమైతే దాని ఖర్చు ఎంత ఉంటుందో చెప్పడం కష్టమే అవుతుంది. మొత్తం ప్రాజెక్టుకు 1,900 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. DPR ప్రకారం ఉత్తర విభాగాన్ని 6 ప్యాకేజీలుగా నిర్మించాల్సి ఉంటుంది. ఈ రోడ్డు మీద గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంటుంది. ప్రాజెక్టు వ్యయం విషయంలో ప్రభుత్వం 4 రకాలుగా ఆలోచించటమే జాప్యానికి కారణమని కూడా భావిస్తున్నారు. బిల్డ్, ఆపరేటర్, ట్రాన్స్ఫర్ అంటే BOT పథకంలో ప్రాజెక్టు అమలు చేయాలని తొలుత భావించారు. అయితే గరిష్టంగా 15% గ్రాంట్ మాత్రమే ఇచ్చే అవకాశం ఉండటంతో ఆ పద్ధతిలో నిర్మాణం అసాధ్యమని తేలిపోయింది. ఇప్పుడు హైబ్రిడ్ సిస్టంలో అంటే ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణ పద్ధతిలో ప్రాజెక్టు అమలు జరపాలనుకుంటున్నారు. ఇక రీజనల్ రింగ్ రోడ్లు నిర్వహణతో వచ్చే ఆదాయం ఎంత, చేస్తోన్న వ్యయం ఎంత అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. 20 ఏళ్ల కాలంలో టోల్స్ రూపంలో 15,768 కోట్ల రెవెన్యూ వస్తుందని, అది ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కంటే తక్కువేనని అంచనా వేస్తున్నారు. ఉత్తరమైన దక్షిణమైనా సరే ప్రభుత్వం చేపడుతోన్న జనాకర్షణ విధానాల కారణంగా కూడా ప్రాజెక్టు వ్యయం పెరుగుతోంది. భూ సేకరణ చేయాల్సిన గ్రామాల్లోని భూముల రిజిస్ట్రేషన్ విలువలను సర్కారు భారీగా పెంచింది. ఏకంగా 200 నుంచి 500% వరకు పెంచాలని నిర్ణయించారు. భూములు కోల్పోతున్న రైతులకు అధిక పరిహారం దక్కేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి భూముల విలువలు పెంపుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే భూసేకరణ చేసే ప్రాంతాల్లో ఇప్పుడున్న విలువలను సవరించాలని అధికారులను ఆదేశించారు.
రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర దక్షిణ భాగంలో 350 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు చేపట్టనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 90 కిలోమీటర్లు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 149, సంగారెడ్డిలో 20, మెదక్లో 56, సిద్దిపేటలో 35 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం జరగనుంది. దక్షిణ భాగంలో సంగారెడ్డి, అమన్గల్, షాద్నగర్, చౌటుప్పల్ పరిధిలో సుమారు 72 గ్రామాల్లో భూములు సేకరించనున్నారు. దక్షిణ భాగానికి సంబంధించి 189.20 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి అవసరమైన భూముల విలువలను 200 నుంచి 500% వరకు పెంచారు. దక్షిణ భాగంలో 1946 హెక్టార్లు సేకరించాలని ప్రతిపాదించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో 40 హెక్టార్లు, గుడిమల్కాపురంలో 40, సంస్థాన్ నారాయణపూర్లో 60, జనగాంలో 40, ఘాటుప్పల్లో 30 హెక్టార్ల చొప్పున సేకరించనున్నారు. ప్రస్తుతం చౌటుప్పల్లో రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువ కనిష్టంగా ఎకరా 5 లక్షల నుంచి గరిష్టంగా 24 లక్షల రూపాయల వరకు ఉంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా రేట్లు భారీగా పెరగబోతున్నాయి. నిజానికి ట్రిబుల్-ఆర్ భూసేకరణ ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం పంచుకోనున్నాయి. భూములిచ్చే రైతులకు మంచి రేటు ఇప్పించాలన్న సంకల్పం మంచిదే అయినా భారీగా పెరుగుతోన్న ఖర్చును భరించే సత్తా ప్రభుత్వానికి లేదన్నది కూడా పచ్చి నిజమే. ఇప్పుడు ప్రభుత్వాన్ని అప్పులతో నెట్టుకు వస్తున్నారు కదా. subscribe to KTV Telugu. KTV Telugu channel.